రాష్ట్రాన్ని కూడా ఇబ్బడి ముబ్బడిగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలోకి నెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే నేనేమంటున్నానంటే తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఏ సదుద్దేశం కొద్దైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రో ఆ యొక్క అమరుల ఆశయాలు నెరవేరలే. ఆ యొక్క విద్యార్థుల ఆశయాలు నెరవేరలే. తెలంగాణ తల్లులు తమ బిడ్డలను ఏ ఆశయం కొద్దీ బలిదానం ఇచ్చిండ్రో ఆ తల్లుల కలలు నెరవేరలే. అందుకే తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు తల్లి సోనియా గాంధీ గారి కల నెరవేర్చాలని చెప్పి ఈ 10 సంవత్సరాల ఒక అప్రజాస్వామిక నియంతృత్వ నిరంకుశ పరిపాలనకు అంతం పలికి తెలంగాణ ప్రజలు మళ్ళీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ పక్కన ఆవిడ రుణం తీసుకోవడానికి నిలబడ్డారని చెప్పి నేను భావిస్తున్నాను వచ్చిన ఎలక్షన్ రిజల్ట్. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీలో మీరు కీలకంగా ఉన్నారు. ఆ టైంలో, ఆ ఉద్యమం టైంలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ నుండి బయటకొచ్చి, ఆ పార్టీ అభ్యర్థి మీద పోటీ చేస్తారు మీరు. సో, కేసీఆర్‌కి మీకు ఎక్కడ చెడింది? తెలంగాణ ఉద్యమం నన్ను అందులోకి నెట్టుకుపోయింది. కేసీఆర్ నాకేమి హ్మ్. చుట్టం కాదు, నాకే శత్రువు కాదు. తెలంగాణ ఉద్యమమే మమ్మల్ని కలిపింది అక్కడ. తెలంగాణ ఉద్యమానికి ఉన్న ఉద్వేగం అటువంటిది. తెలంగాణ మీరన్నట్టు తెలంగాణ ఉద్యమంలో సరే నా వంతు పాత్ర పోషించినది కీలక పాత్రనా ఏ పాత్ర అనేది ప్రజలు నిర్ణయించాలి. వాళ్ళకి అది సమాజానికి సంబంధించిన సమస్య అది. నా వంతు పాత్ర మాత్రం నేను తప్పకుండా త్రికరణ శుద్ధిగా పనిచేసిన నేను.